Dear students, let us continue our topic stock exchange. In this class, we are going to discuss regarding the functions of stock exchange. మనము ఈ రోజు క్లాస్ లోపల స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క విధుల గురించి తెలుసుకోబోతున్నాము. See, let us recollect what is stock exchange. As we know that stock exchange is an organized secondary market where the listed securities are bought and sold. మనం ఒకసారి గత క్లాస్లో తెలుసుకున్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క అర్థాన్ని మరి ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్టాక్ ఎక్స్చేంజ్ వ్యవస్థీకృతమైనటువంటి ద్వితీయ మార్కెట్, జాబితాలో చేర్చబడినటువంటి సెక్యూరిటీల అమ్మడం కొనడం వంటి కార్యకలాపాలు జరుగుతాయి. Now, with the help of that meaning, let us see the functions of stock exchange. మనము గతంలో తెలుసుకున్నటువంటి అర్థాన్ని ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ఈ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క విధులను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వెరీ ఫస్ట్ వన్, provides infrastructure for trading. See, very simple. Here, trade means the activities of purchase and sale is called as a trade. So, here in stock exchange, as it deals with the trade activities of existing shares or securities of listed companies. So, with this, what we can understand, for the purpose of trading securities in these stock exchanges, we require the purchaser or the buyer and the seller of those securities. Now, this stock exchange provides a platform to the holders of existing securities, and the person who wants to purchase those securities, we can say as proposed buyers of securities, it will create a platform to those persons. They can trade immediately. So this we can say as the stock exchange provides infrastructure for trading. వర్తకానికి అవసరమైనటువంటి మౌలిక వసతులను కల్పిస్తుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ వర్తకం అంటే మనకు గతంలో తెలుసుకున్నట్టుగా వర్తకం అంటే కొనుగోలు అమ్మకాల ప్రక్రియనే మనము వర్తకం అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లోపల జరిగేటటువంటి వర్తక కార్యకలాపాలు ఏవి అంటే, కంపెనీలు ఇది వరకు జారీ చేసినటువంటి సెక్యూరిటీలను ఇక్కడ వర్తకం చేయడం అనేటటువంటిది మనము తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ వర్తకం చేయడానికి అవసరమైనటువంటి సదుపాయాలు ఏమిటి? ఎవరైతే సెక్యూరిటీలను కలిగి ఉన్నారో వారు తమ సెక్యూరిటీలను అమ్ముకోవడానికి, ఎవరైతే తమ వద్ద ఉన్నటువంటి మిగులు మొత్తాలను సెక్యూరిటీల కొనుగోలు చేయడానికి ఉపయోగించాలి అనుకున్నారో అటువంటి వ్యక్తులను కలిపేటటువంటి ఒక ప్రదేశాన్ని లేకపోతే ఒక వాతావరణాన్ని ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ కల్పిస్తుంది. అందువల్ల మనం దీన్ని వర్తకానికి అవసరమైనటువంటి మౌలిక వసతులను కల్పించేటటువంటి విధిని స్టాక్ ఎక్స్చేంజ్ చేపడుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, కమింగ్ టు ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ప్రైజెస్. సి, if we observe the prices of these securities, sometimes they may rise, sometimes they may fall. It may, some ups and downs are there in the value or the worth of securities. Here, the stock exchange will evaluate the prices of these securities with the help of certain technical based methodology. So, every day it will give certain corrections in the prices of those securities. Immediate and correct information regarding the prices we can get from the stock exchange. ధరలకు సమాచారాన్ని అందిస్తుంది అని చెప్పుకున్నాము. ఇక్కడ ధరలు అంటే సెక్యూరిటీలకు సంబంధించినటువంటి ధరలు అని మనం అర్థం చేసుకోవాలి. మనం గమనించినట్లయితే మార్కెట్ లోపల సెక్యూరిటీల యొక్క విలువల లోపల పెరుగుదల గాని తగ్గుదల గాని మనం గమనించవచ్చు. అయితే స్టాక్ ఎక్స్చేంజ్లు తమ వద్ద కలిగినటువంటి సమాచారం ఆధారంగా
సెక్యూరిటీల యొక్క విలువలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటిని నిర్ణయిస్తూ తగినటువంటి సమాచారాన్ని, ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని పెట్టుబడిదారులకు అందించేటటువంటి విధిని చేపడుతుంది అని చెప్పి మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ప్రొటెక్ట్స్ ఇన్వెస్టర్స్ వెల్త్. See here, it is not new for us. In the earlier classes we discussed that the stock exchange is an organized secondary market. Why do we call organized secondary market? Because the activities of these stock exchanges are being monitored, controlled and regulated by one supreme authority. What is that supreme authority? Yes, exactly. SEBI is the supreme authority which monitors the activities of these stock exchanges. With this, what we can understand, it will implement the rules and regulations very strictly. With the help of this, it can protect the wealth of the investor. మనం ఇక్కడ గమనించినట్లయితే పెట్టుబడిదారుల సంపదను పరిరక్షిస్తుంది అని చెప్పి చెప్పుకుంటున్నాము. పెట్టుబడిదారుల యొక్క సంపదను ఏ విధంగా పరిరక్షిస్తుంది అంటే, మనము ఇదివరకు చెప్పుకున్నటువంటి అర్థం ప్రకారం స్టాక్ ఎక్స్చేంజ్ వ్యవస్థీకృతమైనటువంటి సెకండరీ మార్కెట్ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. ఎప్పుడైతే వ్యవస్థీకృతమైనటువంటి అనేటటువంటి పదాన్ని మనం ఇక్కడ ఉపయోగిస్తున్నామో దాని అర్థం మనం ఇదివరకే తెలుసుకోవడం జరిగింది. దాని అర్థం ఏమిటి అంటే, ఏ కార్యకలాపాలనైతే నిశితంగా పరీక్షించడం జరుగుతుంది, పరిశీలించడం జరుగుతుంది, వాటిని నియంత్రించడం జరుగుతుంది, అవసరమైనటువంటి చర్యలను చేపట్టి ఆ కార్యకలాపాలు సజావుగా జరిగేటటువంటి పరిస్థితిని మనము వ్యవస్థీకృతమైనటువంటిదిగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ దీని అర్థం ఏమొస్తుంది అంటే, స్టాక్ ఎక్స్చేంజీలలో సెబీ ద్వారా నియమ నిబంధనలు సక్రమంగా పాటించేటటువంటి చర్యలు చేపట్టడం వల్ల దీని ద్వారా పెట్టుబడిదారుల యొక్క సంపదను పరిరక్షించడానికి స్టాక్ ఎక్స్చేంజీలు ఎంతగానో ఉపయోగపడతాయి అని చెప్పి మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు provides liquidity. As we discussed in the earlier classes, what is meant by liquidity? Providing immediate cash we can say as liquidity. Now here it is a continuous market. A holder of a security can find immediate buyer and a proposed buyer will find immediate seller. So with the help of this, a holder of the securities can expect liquidity for his holdings or for his సెక్యూరిటీస్. ద్రవ్యత్వాన్ని కల్పిస్తుంది అని చెప్పి చెప్తున్నాము. ద్రవ్యత్వము అంటే గతంలో మనం చెప్పుకున్నట్టుగా తక్షణం నగదును కల్పించేటటువంటి, నగదును అందించడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితిని మనం ద్రవ్యత్వము అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేటటువంటిది నిరంతరం కొనసాగేటటువంటి మార్కెట్. ఇందులో ఏ వ్యక్తి అయితే వాటాలను కానీ సెక్యూరిటీలను కానీ కలిగి ఉన్నాడో అతడుకు తన వాటాలను అమ్మదలుచుకున్నప్పుడు తక్షణం కొనుగోలు చేసేటటువంటి వ్యక్తులను పొందడానికి అవకాశం ఉంది. ఏ వ్యక్తి అయితే తన మిగులు మొత్తాలను వాటాల లోపల పెట్టుబడులుగా పెట్టాలి అని చెప్పి అనుకున్నాడో అతడికి తక్షణం వాటాలను అందించేటటువంటి అమ్మకందారులు లభ్యం కావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏ వ్యక్తి అయితే వాటాలను కలిగి ఉన్నాడో అతడికి తక్షణం ద్రవ్యత్వాన్ని కల్పించడానికి స్టాక్ ఎక్స్చేంజ్ కృషి చేస్తుంది అని చెప్పి మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు హెల్ప్స్ టు రైజ్ న్యూ క్యాపిటల్. సి every time the company requires, the business organization requires certain funds for its activities or for the purpose of development or for the purpose of expansion. Once the company is listed in the stock exchange, it will have some good name and fame that we can say as goodwill. See here, with the help of that goodwill, if any company wants to issue new shares and wants to raise new capital easily with the help of these stock exchanges, it can raise new capital. ఇక్కడ కొత్త మూలధనాన్ని పొందడానికి సహాయపడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. కొత్త మూలధనం పొందడం అంటే కంపెనీలు సాధారణంగా తమ కార్యకలాపాలను చేయడానికి లేదా తమ యొక్క కార్యకలాపాల అభివృద్ధి చేయడానికి, తమ యొక్క కంపెనీని లేకపోతే తమ యొక్క సంస్థను విస్తృతపరచడానికి కొన్ని ఆర్థిక పరమైనటువంటి నిధులు అవసరమవుతాయి.
అటువంటి సందర్భంలో ఏ కంపెనీ అయితే స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో చేర్చబడి ఉందో దాని యొక్క పేరు ప్రఖ్యాతులు చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మనం గత క్లాసుల్లో తెలుసుకోవడం జరిగింది. దాని ఆధారంగా ఏ కంపెనీకి అయితే అదనపు మూలధనం కావాల్సి ఉంటుందో అవి చాలా సులభంగా సంపాదించడానికి లేకపోతే తీసుకోవడానికి అవకాశము ఏర్పడుతుంది అని చెప్పి మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు acts as barometer. What is mean by barometer? Barometer is nothing but a measuring device. See here, as we know that the listed companies has to submit their financial statements periodically to these stock exchanges. With the help of that, the stock exchanges will come to know that the financial soundness of each and every company which is listed in that particular stock exchange. With the help of that, it can measure the national production or national income. So this particular stock exchange will act as a barometer. ఇక్కడ మనము ఆర్థిక భారమితిగా వ్యవహరిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ భారమితి అంటే ఒక కొలమానంగా మనం చెప్పుకోవడం జరుగుతోంది. ఎందుకు ఇది కొలమానంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అని చెప్పేసి అంటే మనకు ఈ జాబితాలో చేర్చబడినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కాలానుగుణంగా తమ యొక్క ఆర్థిక నివేదికలను ఈ స్టాక్ ఎక్స్చేంజీలకు సమర్పించవలసి ఉంటుంది. ఎప్పుడైతే కంపెనీలు తమ యొక్క ఆర్థిక నివేదికలను స్టాక్ ఎక్స్చేంజీలకు సమర్పించడం జరుగుతుందో అటువంటి సందర్భంలో ఈ స్టాక్ ఎక్స్చేంజీలు కంపెనీకి సంబంధించినటువంటి ఉత్పత్తిని గాని కంపెనీ సంపాదిస్తున్నటువంటి లాభాలను గాని దాని యొక్క ఆర్థిక స్థితిని గాని పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దీని ఆధారంగా జాతీయోత్పత్తిని జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి గణించడానికి అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల మనము ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ని ఆర్థిక భారమితిగా చెప్పడానికి అవకాశము ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు increases the credit worthiness of the companies. See how it increases the credit worthiness of the companies. As the listed companies will enjoy greater goodwill, immediately those will have certain sound financial condition for performing their activities. Now when they are performing well, they will earn more and more profits. With the help of this, that will have certain credit worthiness with the help of these huge required capital or funds. మనం ఇక్కడ గమనించినట్లయితే కంపెనీల కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఏవైతే జాబితాలో చేర్చబడినటువంటి కంపెనీలు ఉన్నాయో అవి తమ కార్యకలాపాలను చేసుకోవడానికి కావలసినటువంటి మొత్తాలను సేకరించి తాము అనుకున్న విధంగా తమ కార్యకలాపాలను చేపట్టడం ద్వారా అధిక లాభాలను సంపాదించేటటువంటి అవకాశం ఎప్పుడైతే ఏర్పడుతుందో అవి తాము అప్పులను తీసుకున్నప్పుడు కానీ లేకపోతే రుణాలను చెల్లించే క్రమంలో కానీ తక్షణం చెల్లించేటటువంటి స్థాయి లోపల ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, మినిమైజెస్ the danger of speculation. See here, what is meant by speculation? Speculation is nothing but forecasting the future. Regarding here, what do we need to forecast? Nothing. We need to forecast the values or the prices of the securities. See here, when the stock exchange is following certain methodology for evaluating the shares and debentures or securities, value of these securities, so it will minimize the danger of speculation. స్పెక్యులేషన్ భయాలను తగ్గిస్తాయి అని చెప్పి చెప్పడం జరిగింది. స్పెక్యులేషన్ భయాలు అంటే స్పెక్యులేషన్ అంటే భవిష్యత్తును ఊహించేటటువంటి ఒక పద్ధతిని లేదా ఒక కార్యకలాపాన్ని మనం ఏం చెప్పవచ్చు అంటే స్పెక్యులేషన్ అని చెప్పి చెప్పవచ్చు. ఇక్కడ భవిష్యత్తును ఊహించడం అంటే దేనికి సంబంధించినటువంటి భవిష్యత్తును మనం అంచనా వేయాలి? సెక్యూరిటీల విలువలకు లేదా వాటి ధరలకు సంబంధించినటువంటి విషయాన్ని అంచనా వేయగలగాలి. అయితే స్టాక్ ఎక్స్చేంజ్లు తమ వద్ద ఉన్నటువంటి సమాచారం ఆధారంగా సరైనటువంటి పద్ధతులలో సెక్యూరిటీల యొక్క విలువలను నిర్ణయించడము లేకపోతే వాటి విలువలను తెలపడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ స్పెక్యులేషన్ అనేటటువంటి భయాలను మనము తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. నౌ దీస్ మనం చెప్పుకోవచ్చు. నౌ కమింగ్ టు పాయింట్, see who are the players of stock exchange.
we can say that. Now coming to who are the players of stock exchange, స్టాక్ మార్కెట్ లో పాల్గొనేటటువంటి వ్యక్తుల గురించి మనం ప్రస్తుతము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. See here, the majorly two types of persons will participate in stock exchange activities. One speculator and the other one operator. మనకు స్టాక్ మార్కెట్ లో పాల్గొనేటటువంటి వ్యక్తులను మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ రెండు రకాల వ్యక్తులను మనం గమనించవచ్చు. ఒకటి స్పెక్యులేటర్లు, రెండు ఆపరేటర్లు. Who is a speculator? The person who invests in the stock is called as a speculator. Now who is an operator? A person who involves in the trade activities of stock exchange is called as an operator. మనం ఇక్కడ స్పెక్యులేటర్ అంటే ఏ వ్యక్తి అయితే స్టాక్ లోపల పెట్టుబడి పెట్టడం జరుగుతుందో అతడిని స్పెక్యులేటర్ అని చెప్పడం జరిగింది. ఆపరేటర్ అంటే ఏ వ్యక్తులైతే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క వర్తక కార్యకలాపాలలో పాల్గొంటారో వారిని మనం ఆపరేటర్లు అని చెప్పడం జరిగింది. నౌ కమింగ్ టు పాయింట్, let us discuss how many types of speculators are there. See, based on the nature and the thinking of the person, these speculators are classified or categorized in four. They are bull, bear, stag and lame duck. మనకి ఇక్కడ స్పెక్యులేటర్ల గురించి గమనించినట్లయితే వారు ఆలోచన చేసేటటువంటి విధానం కావచ్చు, లేకపోతే వారు ప్రవర్తించేటటువంటి పద్ధతి కావచ్చు, దీన్ని ఆధారంగా చేసుకుని ఈ స్పెక్యులేటర్లను మనము ఈ క్రింది విధంగా మనం చెప్పుకోవడానికి అవకాశము ఉంది. వారిలో బుల్స్, బేర్స్, స్టాగ్, లేమ్ డెక్. నౌ లెట్ us discuss who is a bull speculator. A bull is a speculator who expects a rise in the price of certain securities in future. With an optimistic tendency, they buy the securities to sell it at the extent. A bull is a speculator who expects a rise in the price of certain securities in future. With an optimistic tendency, they buy the securities to sell it at the expected higher price. They do not take the actual delivery of securities. He is also known as Tejiwala. See here, a bull speculator is a person who expects a rise in the market, or who thinks that the prices of these securities will go up in future. See, why do we call this person as a bull? If we observe the vision of a bull, we can feel that it is looking on the upwards, or on the upwards it is looking. See here, the person who expects there will be a rise of these securities in future, so this person will be called as a bull. Why do we call this person as a bull? If we observe the vision of a bull, we can feel that it is looking upwards. For that reason, these persons who are thinking that in future the prices of securities will go up, for that reason these persons we can say as bull speculators. Now coming to మనకు బుల్ స్పెక్యులేటర్ అని చెప్పడం జరిగింది. బుల్ స్పెక్యులేటర్ అంటే సెక్యూరిటీల ధరలు భవిష్యత్తులో పెరుగుతాయి అనే ఆశతో వాటిని ప్రస్తుత ధరకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకునే స్పెక్యులేటర్లను బుల్ స్పెక్యులేటర్లు అంటారు. వీరు తమ వ్యవహారాలలో ఆశావాదులుగా ఉంటారు. వీరినే తేజీవాలాలు అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, ఏ స్పెక్యులేటర్ అయితే సెక్యూరిటీల విలువలు భవిష్యత్తులో పెరుగుతాయి అనేటటువంటి ఆశతో ఒప్పందాలను కుదుర్చుకోవడం జరుగుతుందో, ఆశావాదం కలిగి ఉంటాడో, అటువంటి స్పెక్యులేటర్ను బుల్ స్పెక్యులేటర్ అని చెప్పడం జరిగింది. ఎందుకు మనం బుల్ స్పెక్యులేటర్ అన్నాము? ఇక్కడ బుల్ అనేటటువంటి మాట ఎందుకు ఉపయోగించాము అంటే, ఈ బుల్ అనేటటువంటి ఎద్దు అనేటటువంటి దాన్ని మనం గమనించినట్లయితే దీని యొక్క చూపు ఎప్పుడు కూడా పైకి చూడడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే దీని అర్థం ఏమిటి అంటే, ఈ బుల్ స్పెక్యులేటర్ అనేటటువంటి వ్యక్తి కూడా
మార్కెట్లో సెక్యూరిటీల విలువలు పైకి పోతాయి. A bear is a speculator who expects a fall in the price of certain securities and agrees to sell the securities at a fixed date in future, which they may possess or they may not possess. If the prices of that securities fall before the date of sale, they purchase the securities at a lower rate and sells it for higher rate as agreed earlier. He is also called as known as Mandiwala. See, he is the opposite person for bull. He expects there will be a fall in the prices of these securities and he will go for an agreement with some other person. He can arrange those securities. If as per his speculation, if the prices of those securities will come down, he will purchase and he will sell those for agreed rate to those persons. He also called as Mandiwala. ఇక్కడ మనకు బేర్ స్పెక్యులేటర్ అని చెప్పడం జరిగింది. బేర్ స్పెక్యులేటర్ అంటే భవిష్యత్తులో సెక్యూరిటీల ధరలలో తగ్గుదల ఏర్పడుతుంది అని వాటిని ప్రస్తుత విలువకు అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకునే స్పెక్యులేటర్లను బేర్ స్పెక్యులేటర్లు అంటారు. వీరు తమ వ్యవహారాలలో నిరాశావాదులుగా ఉంటారు. వీరినే మండీవాలాలు అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, గతంలో బుల్ స్పెక్యులేటర్ చెప్పుకున్నాం. అతడు సెక్యూరిటీల యొక్క విలువలు పెరుగుతాయి అని చెప్పేసి ఆలోచనతో ఉంటాడు. అయితే ఈ బేర్ స్పెక్యులేటర్ ఎవరైతే ఉన్నారో ఇతడు ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, భవిష్యత్తులో సెక్యూరిటీల విలువలు తగ్గుతాయి అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటాడు. అదే విధంగా ఇతడు కుదుర్చుకునేటటువంటి ఒప్పందము ఒక పర్టికులర్ డేట్ కు తాను సెక్యూరిటీలను అందించగలను అని చెప్పి ఒప్పందం చేసుకుంటాడు. అటువంటి సందర్భంలో అతడి వద్ద సెక్యూరిటీలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అనుకున్న ప్రకారము సెక్యూరిటీల విలువల్లో తగ్గుదల ఏర్పడినప్పుడు అతడు కొనుగోలు చేసి తాను ఒప్పందం చేసుకున్న మేరకు సెక్యూరిటీలను అందించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. వీరినే మండీవాలాలు అని కూడా మనం పిలవడం జరుగుతుంది. నౌ కమింగ్ టు నెక్స్ట్ పర్సన్, స్టాగ్ స్పెక్యులేటర్. See here, who is a stag speculator? He is a different type of speculator. A stag is a cautious speculator. They apply for the shares of new company for face value and they expect those shares are sold at a premium that is more than its face value. The difference between the price paid by them and the selling price is their profit. See, simple, very simple here. Previously the bull and bear will deal with the existing securities, but this person will deal with the new shares. See, when the company is announcing their new shares, this person will apply for those shares. Based on the demand of those securities in the market, he will try to sell for more prices. See, simple example here, we can observe the face value and at a premium. See here, if we observe, here we are having, see what is this? This is an 100 rupees note. How we can say? Because it had been mentioned as 100 here, means this is the face value of this particular instrument or particular note. With the help of this we can say that this is the value of this is 100 rupees. See, for example, what is a premium? For this we can understand very easily. If we go for a black ticket, what we can do? When we purchase at the counter, we will pay the exact amount. If the demand is more, we will go for a black. There we will pay some more value, that is called as premium price. Like this, if the person is purchasing for the face value and he is selling for premium, then we can say the difference is called as profit for that speculator. మనకి ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే, స్టాగ్ అనేటటువంటి ఎవరైతే స్పెక్యులేటర్ ఉన్నాడో అతడు ఏం చేస్తాడంటే, కొత్త కంపెనీ వాటాలను జారీ చేసినప్పుడు వీరు అధిక సంఖ్యలో వాటాలను దరఖాస్తు రుసుమును చెల్లించి ఎక్కువ వాటాలను కొనుగోలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. వాటా కేటాయింపు జరిగిన తర్వాత వాటిని మార్కెట్ డిమాండ్ ఆధారంగా
అధిక ధరలకు ఇతరులకు అమ్మి లాభాన్ని సంపాదిస్తారు. వీరు వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా వహిస్తారు. మనకి ఇక్కడ గమనించినట్లయితే ఈ స్టాగ్ అనేటటువంటి వ్యక్తి బుల్ లేదా బేర్ లాగా ఇతడు గతంలో ఉన్నటువంటి సెక్యూరిటీలతో ఇతడు వ్యవహారాలను జరపడు. మరి ఏ విధమైనటువంటి సెక్యూరిటీలతో ఇతడు వ్యవహారాలు జరుపుతాడు అని చెప్పేసి అంటే, ఇతడు కొత్తగా కంపెనీలు వాటాలను జారీ చేసినప్పుడు వాటికి దరఖాస్తు చేసుకుని వాటిని పొందడం అనేటటువంటిది జరుగుతుంది. మార్కెట్ డిమాండ్ ఆధారంగా తాను కొన్నటువంటి ధర కంటే ఎక్కువ ధరకు అమ్మడం ద్వారా ఈ రెండిటికి మధ్య నౌ ద నెక్స్ట్ పర్సన్ lame duck speculator. See here, lame duck means injured duck, we can say. When the expectations of bear does not become true and the prices of the securities does not fall, they cannot fulfill their commitment and they are said to be lame duck. See, sometimes as we discussed in the bear speculator, he may possess or he may not possess, but he will go for a agreement with some other person so that he will arrange those securities. As and when they fall, he will purchase and he will arrange those securities for an agreed rate. See, if the person is not possessing those holdings, but he is having a commitment with some other person that he is going to provide those securities. At that particular time of commitment, if the bear speculator is not at all holding those securities and not at all having those securities, that time he will roam for those securities like a lame duck. For that reason, these type of bear speculators we can say as lame duck speculators. ఇక్కడ నెక్స్ట్ వచ్చేటటువంటి వ్యక్తి లేమ్ డక్ స్పెక్యులేటర్ అని చెప్పేసి అన్నారు. కొన్ని సందర్భాలలో బేర్ స్పెక్యులేటర్ తాను అమ్ముతానని వాగ్దానం చేసినటువంటి సెక్యూరిటీలు మార్కెట్లో లభ్యం కాకపోవచ్చు. అలాంటి సందర్భాలలో తాను వాగ్దానం చేసిన సెక్యూరిటీలను అందించలేక బేర్ స్పెక్యులేటర్ ఇబ్బందులు పడతాడు. అందువల్ల ఈ తరహా బేర్ స్పెక్యులేటర్లను లేమ్ డక్ స్పెక్యులేటర్లు అని చెప్పేసి అంటారు. ఇక్కడ లేమ్ డక్ అంటే కుంటిబాతు అని చెప్పడం జరిగింది. అయితే మనం గతంలో చెప్పుకున్నట్టుగా బేర్ స్పెక్యులేటర్ ఎవరైతే ఉన్నారో తాను భవిష్యత్తులో వాటాల యొక్క విలువలు లేదా సెక్యూరిటీల యొక్క విలువలు తగ్గిపోతాయి అని చెప్పి ఆలోచన చేస్తుంటాడు. అదేవిధంగా తగ్గినప్పుడు వాటిని కొనుగోలు చేసి ఒక నిర్ణీతమైనటువంటి ధరకు అందించడానికి ఒప్పందం కుదుర్చుకుంటాడు. అయితే తాను ఆశించినట్టుగా ఉన్నట్లయితే పర్వాలేదు, కానీ తాను ఆశించిన విధంగా మార్కెట్లో ఆ వాటాల విలువలు పడిపోలేదు. అయితే ఆ వాటాలను ఏవైతే అందిస్తా అని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నాడో అవి తన వద్ద లేనప్పుడు ఏం చేస్తాడు, అందించడానికి ప్రయత్నం చేయడానికి ఆ వాటాల కోసం మార్కెట్లో విస్తృతంగా గాలించడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఇబ్బంది పడేటటువంటి స్పెక్యులేటర్ ఎవరైతే ఉన్నారో, బేర్ స్పెక్యులేటర్ ఎవరైతే ఉన్నారో అతడిని మనము లేమ్ డక్ స్పెక్యులేటర్ గా వ్యవహరించడం అనేటటువంటిది జరుగుతుంది. నౌ కమింగ్ టు ద ఆపరేటర్స్. See here, basically we are having two types of operators. One is jabber and the other one is a broker. మనం ఇక్కడ ఆపరేటర్ల గురించి మాట్లాడినట్లయితే మనకు రెండు రకాలైనటువంటి ఇద్దరు ఆపరేటర్లు కనిపిస్తారు. ఒకరు జాబరు మరి ఒకరు బ్రోకరు. జాబర్ అంటే హూ ఇస్ ద జాబర్? జాబర్ ఈజ్ నథింగ్ బట్ ఏ పర్సన్ హూ డీల్స్ with the securities independently. They purchase and sell securities on their own name. A jabber can deal with brokers and other jobbers, but he cannot deal with any non-member of the stock exchange. These type of persons we can say as jobbers. జాబర్ అని మనం ఎవరిని అంటామంటే, జాబర్లు తమ పేరు మీద తాము సెక్యూరిటీలను కొనుగోలు చేయడం, అమ్మడం చేయడం అనేటటువంటిది చేయడం జరుగుతుంది. వీరు లాభాని కోసం పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే వీరు చేసేటటువంటి కార్యకలాపాలు బ్రోకర్లతోనూ లేదా ఇతర జాబర్లతో మాత్రమే వ్యవహారాలను నిర్వర్తిస్తారు. అయితే సభ్యులు కానటువంటి వ్యక్తులతో వీరు ఎటువంటి వ్యవహారాలను చేసేటటువంటి అవకాశము ఉండదు. నౌ కమింగ్ టు బ్రోకర్. As we know that broker is a connecting person between a jabber and normal public, as we can say as investor. He works for a commission. He deals with a number of securities. He performs his activities on behalf